శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, శివరాత్రిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది ఒక పిచ్చుక కథ. మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఒక కథ ఇది. ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది. ఈ కథ ఎంతో పావనమైనది, పవిత్రమైనది. దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై పరమేశ్వరుడి యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. ఈ రోజు మనం ఒక పక్షి చేసినటువంటి శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ, సోమవారం వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక గొప్ప వరం లాంటిదని చెప్పుకోవచ్చు. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికై ఈ కథ ఒక గొప్ప ప్రేరణలా ఉంటుంది. ఈ కథ ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు, అతని భార్య ఉండేవారు. వారికి అన్నానికి, ధనానికి ఎటువంటి లోటు ఉండేది కాదు. కానీ వారి జీవితంలో ఏ దాన ధర్మాలు కానీ, పుణ్య కార్యాలు కానీ చేయటం లేదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేసింది లేదు. మరి అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు. వారికి సంతానం కూడా లేదు. అయితే ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు పైన ఒక అందమైనటువంటి పక్షి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. దానికి కూడా 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. అయితే ఆ పక్షి రోజు కూడా నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది. ఆహారాన్ని తీసుకుని తన గూటికి చేరుకుని తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. పక్షి రోజు నగరంలోకి వెళ్లి ఆహారం సేకరించేటటువంటి క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు. ఇక పక్షి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేది. పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు కూడా చాలా ధనవంతుడు. కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారని చెప్పి మనసులో అనుకుంటుంది. ఒకరోజు పక్షి తన గూడు నుండి వెళ్లి ఆ సేటు ఇంటికి వెళ్లి కూర్చుంటుంది. అదే సమయంలో ఆ సేటు అలాగే అతని భార్య ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సేటు భార్య ఆ సేటుతో ఈ విధంగా చెబుతుంది, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలోనే మనమే అత్యధిక ధనవంతులము. మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసులు కూడా లేరు. ఈ ధనాన్ని తినేవారు ఎవరున్నారు అంటూ భర్తను అడిగేసరికి దానికి ఆమె భర్త ఈ విధంగా చెబుతాడు, ఇందులో మనం చేసేదేముంది? మన తలరాత ఆ విధంగా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించుకుంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని, ధాన్యాన్ని తింటాం. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలి అని చెప్పి ఉంటుందో ఆ తర్వాత ఈ సంపదను వారే తింటారు. కాబట్టి ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి మరీ వింటూ ఉంటుంది. వారు మాటలు విన్న తర్వాత ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకుని తిరిగి మరలా గూటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ పక్షి ప్రతిరోజు కూడా ఆ సేటు ఇంటికి వెళ్లి వారు మాట్లాడుకునేటటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉండేది. ఇక ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినటువంటి గొప్ప పక్షి. దాని మనసు చాలా దయ కలిగింది. ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది. ఇక ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా దాచి ఉంచినటువంటి కొన్ని ధాన్యం ఆ పక్షికి వేస్తూ ఉండేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఆ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారి ఇంట్లో ఏం చేయాలి? నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైనటువంటి స్త్రీ అవ్వనే లేదు. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే కదా అర్థం చేసుకోగలిగింది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ళ కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చేయాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వస్తుంది. నేనెందుకు మహాదేవుడి వద్దకు వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటుంది. నేను మహాదేవుడి దగ్గరకు వెళ్ళి సేటు అలాగే సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను. అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగపక్షితో చెబుతుంది. నేను కొన్ని రోజులు బయటకు వెళుతున్నాను. మీరు పిల్లలను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళుతుంది. ఇక ఆ పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకుని పోతూ ఉంటుంది. పగలు రాత్రి ఎగురుతూనే ఉంటుంది. చాలా కష్టపడుతుంది. ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంటుంది. ఆ విధంగా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. అక్కడ దేవాది దేవుడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఉంటారు. ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్లి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడుతుంది. పాదాల వద్ద పడినటువంటి పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంటుంది. పక్షి స్పృహ కోల్పోతుంది. పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది. ఓ పక్షి, నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడుగుతుంది అమ్మవారు. దానికి ఆ పక్షి ఇలా చెబుతుంది. అమ్మా పార్వతీమాత, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదమ్మా, వేరే వారి కోసం దుఃఖంలో ఉన్నాను అని చెబుతుంది. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది. పక్షి, నాకు అర్థమయ్యే విధంగా చెప్పు. అసలు విషయం ఏమిటి? వివరంగా చెబితేనే కదా అర్థమయ్యేది, చెప్పమని అడుగుతుంది. దానికి ఇలా పక్షి చెబుతుంది. అమ్మా, ఎక్కడైతే నేను నివసిస్తూ ఉన్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారికి సంతానము లేదు, పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుని ఇవ్వండి అంటూ పార్వతీదేవిని ఆ పక్షి అడుగుతుంది. ఆ మాటలు చెప్పి ఆ పక్షి మరలా స్పృహ కోల్పోతుంది. ఇక ఆ విధంగా పార్వతీదేవి మరలా ఆ పక్షిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం తర్వాత ఆ పక్షి మరలా స్పృహలోకి వస్తుంది. పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందిస్తుంది. ఆ పక్షితో ఈ విధంగా చెబుతుంది. నీవు చింతించవద్దు. కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. ఆ తర్వాత నీవు మహాదేవుడితో స్వయంగా మాట్లాడవచ్చు అని చెబుతుంది. ఇక మహాదేవుడు నిద్రలేస్తాడు. పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళుతుంది. మహాదేవా, స్వామి, పలానా నగరంలో ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్లి అంతా తెలుసుకుని పార్వతీదేవితో ఇలా అంటాడు. దేవి, వారి తలరాతల్లో పుత్రులు లేరు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా అంటుంది. స్వామి, వారి తలరాతలు పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు. చూడు దేవి, పార్వతి, నేను చెప్పాను కదా, అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది పుత్రుడిని నేను ఎలా ఇస్తాను చెప్పు అని అంటాడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది. చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి మన కోసం వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన కోసం వచ్చింది. సహాయం చేస్తామని నమ్మి వచ్చింది. తన ఆకలిని దాహాన్ని కూడా వదిలిపెట్టి ఎగురుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. తనని ఖాళీ చేతులతో నేను అస్సలు పంపలేను అంటుంది. ఇక పార్వతీదేవి చెప్పినటువంటి మాటలు విని పరమేశ్వరుడు ఇలా అంటాడు. చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చేటటువంటి బాధ్యత నాకు ఉంది. నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు అలాగే ఆ సేటు భార్యకు నేను ఒక పుత్రుడిని ఇస్తాను. కానీ నీవు ఆ పక్షికి చెప్పు, సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ కూడా చేయటం లేదు, పుణ్య కార్యాలు అస్సలు చేయటం లేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి. పురాణ కథలను చదవాలి, వినాలి. గుడిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించాలి. భిక్షాటన చేసేవారికి భిక్ష వెయ్యాలి. భగవన్ నామస్మరణ చేయాలి అని చెబుతాడు. దానికి ఆ పక్షి ఇలా చెబుతుంది. చూడు దేవా, స్వామి, నా తరపు నుండి పూర్తిగా నేను ప్రయత్నాలు చేస్తాను అని చెబుతుంది. సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్లి పూజలు పునస్కారాలు చేయాలి అని చెబుతారు. పరమేశ్వరుడు ఆ పక్షి అన్నిటికీ ఒప్పుకుంటుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అంటూ చెప్పి పక్షికి వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆ పక్షి దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడికి పార్వతీదేవికి నమస్కరించుకుని అక్కడి నుండి వెళ్లి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంటుంది. అది జరిగినటువంటి కొంతకాలానికే ఆ సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు.
ఇక ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కిందని చెప్పి ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఇక ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు కూడా ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవ్వటం మొదలవుతుంది. శివరాత్రి అయిపోతుంది. మరలా శివరాత్రి కూడా అయిపోతుంది. ఆ విధంగా 4 శివరాత్రులు అయిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో, దుఃఖంతో ఉంటుంది. సేటు కొడుకు 5 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి. ఈ సేటు గాని, సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, గుడికి వెళ్ళటం కానీ ఏమీ చేయలేదు. ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు. ఏ పుణ్యకార్యాలు చేయటం లేదు. ఆ పక్షి ఎంతో దుఃఖంతో ఉంటుంది. ఇక వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడవుతాడు. అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంతో ఉంటుంది. ఆ పక్షి, నేను సేటు భార్యకు ఏ విధంగా చెప్పాలి? నా భాష వారికి అర్థం కావటం లేదు కదా, మరి నేనిప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ పక్షి పిల్లలు కూడా పెద్ద అవుతాయి. పక్షి తన పిల్లలతో ఇలా చెబుతుంది, నేను కొన్ని రోజుల పాటుగా బయటకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. వెళ్ళి వస్తానని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళుతుంది. ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడుతుంది. పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఏదైతే అడిగావో, ఎలా జరగాలని చెప్పి నీ మనసులో అనుకున్నావో అలాగే జరిగింది కదా. సేటు భార్యకు పుత్రుడు లభించాడు. నీవు మరలా మా వద్దకు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, ఓ మాత పార్వతి, సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావటంలో విఫలమయ్యానమ్మా. వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను. ఆ భార్యాభర్తలిద్దరూ కూడాను ఇదివరకు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా వారు అలాగే ఉంటున్నారు. ఏ ధర్మాలు వారు చేయటం లేదు. ఎవరికీ కూడా భిక్ష కూడా వేయటం లేదు. ఏ భగవంతుడి యొక్క నామస్మరణ కూడా వారు చేయటం లేదు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు అదే విధంగా ఉంటున్నారు అని చెబుతుంది. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడవుతాడని చెప్పి నేను చెప్పాను కదా అంటాడు. ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అమ్మా పార్వతీమాత, తల్లి, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడవ్వాలి. ఆ పక్షికి అర్థమైంది. ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడని చెప్పి ఆ పక్షికి అర్థమవుతుంది. అలా ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇక మరలా పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని ఆ పక్షితో, పక్షి, నీవు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను కదా అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నా భాష వారికి అర్థం కాక నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. వాళ్ళు దానికి అస్సలు ఏమాత్రం స్పందించడం లేదు. నేనేం చేయాలి తల్లి అంటుంది. మీరు మరియు పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీదేవి పరమేశ్వరుడు ఇలా అంటారు, సరే పక్షి, అలానే చేస్తాం. మేము చాలా తొందరలోనే సేటు భార్య ఇంటికి వస్తాం అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళుతుంది. ఇక పార్వతీదేవి అలాగే పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో ఆ సేటు ఇంటికి వెళ్తారు. సేటు గుమ్మంలో నిలుచుని ఉంటాడు. సేటు భార్య కూడా అక్కడే ఉంటుంది. వారిద్దరితో ఆ సాధు వేషంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇలా అంటారు, మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అని చెబుతారు. అప్పుడు ఆ సేటు భార్య వారిద్దరికీ కూడా నమస్కరించుకుని ఈ విధంగా చెబుతుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండయ్యా, మీకు తప్పకుండా నేను భోజనాన్ని పెడతాను. ఆ విధంగా ఆ సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెడతారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బాబు అటు ఇటు తిరుగుతూ వాళ్లకు తీపి పదార్థాలను, లడ్డూలను తీసుకొచ్చేస్తాడు. ఆ బిడ్డని చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది, ఈ బాలుడు పరమేశ్వరుడి యొక్క ప్రసాదం. అందువల్లనే ఈ బాలుడు ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు. సాధు రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెడుతుంది. భోజనం చేసిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా చక్కగా ఇంటి నుండి బయటకు వెళతారు.
అప్పుడు ఆ సేటు భార్య కూడా బయటకు వస్తారు. వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుని, చక్కగా మేము చేసినటువంటి సేవలు ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అంటాడు, ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ధ్యాస పట్టి మరీ వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రాబోతుంది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్నటువంటి సేటు భార్య ఆ సాధువు రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు పాదాలపై పడతారు. స్వామి, ఏదేమైనా మేము చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పండి. చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని చెప్పి అనుకోవటం లేదు అంటారు. దానికి పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు, ధ్యాస పెట్టి మరీ వినండి. ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళిపోకూడదు. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అలాగే పుణ్య కార్యక్రమాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. పరమేశ్వరుణ్ణి తప్పకుండా ప్రార్థించండి అని చెబుతాడు పరమేశ్వరుడు. చెప్పిందంతా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకుని సాధు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి పాదాలపై పడతారు. స్వామి, మీరు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మేము అన్నీ కూడా ఆచరిస్తాము అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, చూడండి, మీ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నటువంటి మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు. ఒక పక్షి, ఆ పక్షి ఎక్కడి నుంచో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వలనే మీ రోజు మీ ఇంట్లో ఒక అందమైనటువంటి పుత్రుడు ఇలా ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విన్నటువంటి అలాగే సేటు భార్య ఈ విధంగా అడుగుతూ ఉంటారు, స్వామి, అసలు ఆ పక్షి ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఆ పక్షి అక్కడకు వస్తుంది. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైనటువంటి రూపంలోకి వస్తారు. సేటు భార్యకు దర్శనమిస్తారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమవుతుంది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేసుకుని వారు ఎంతో సంతోషిస్తారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ పరమేశ్వరుడి యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. మరి ఈ కథను ఎవరైతే వింటారో వారు తప్పక శివలోకాన్ని పొందుతారు. జీవించి ఉన్నంతకాలం భోగ భాగ్యాలతో జీవిస్తారు. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఈ శివరాత్రిలోపు తప్పకుండా ఈ పరమ పవిత్రమైనటువంటి కథ విన్నటువంటి వారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.